केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం భగవద్గీతలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. దాదాపు గీత యొక్క మధ్య భాగంలో ఉండడం వలన ఇది గీత అనే కుసుమముల మాలలో లేదా గీత అనే నవరత్నముల మాలలో మధ్యమణి అయి హృదయ స్థానాన్ని అలంకరిస్తోంది. భక్తులకు ఈ శ్లోకం ద్వారా భగవానుడు అభయాన్ని ఇస్తున్నాడు. నిరంతరము మనము పరమాత్మను గురించిన ఆలోచనలతోనే ఉంటే తమ యొక్క అవసరాలు తీర్చేవారు ఎవరని భక్తులకు అనుమానం కలుగుతుంది అని తలచి ఆ పనులని నేనే చూస్తాను అని భగవానుడు తెలియజేస్తున్నాడు. యోగము అంటే కావలసిన పదార్థాన్ని సమకూర్చటం, క్షేమము అంటే దానిని సంరక్షించటం. ఈ ప్రకారంగా భక్తుని యొక్క యోగక్షేమాలను తాను వహిస్తానని భగవానుడు హామీ ఇచ్చాడు. అయితే ఆ భక్తుడు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. అనన్యాహ అంటే భగవంతుడు తప్ప వేరే ఏదీ లేనివారని అర్థం, లేదా పరమాత్మ తప్పించి మిగిలిన దేనియందు మనస్సును పోనీయక ఉండేటువంటి వారు అని అర్థం. ఇంతకు ముందర శ్లోకంలో స్వర్గాలని భోగాలని అనుభవించే వాళ్ళ గురించి చెప్పబడింది. వాళ్ళు కేవలం ప్రాపంచిక విషయాల మీద దృష్టితో ఉంటారు. వాళ్ళకి ఈ అనన్య భక్తులకు చాలా భేదం ఉంది. ప్రపంచంలో జనులు 3 రకాలుగా ఉంటారట. ఒకటి, అసలు భగవంతుడి మాటే ఎత్తరు. వాళ్ళకి కేవలం కనిపించే వస్తువుల మీద ప్రపంచం మీద దృష్టి ఉంటుంది. ఇంకా రెండవ వారు కొంచెం సేపు భగవద్ధ్యానం చేస్తూ ప్రపంచ దృష్టిని కూడా కలిగి ఉంటారు. ఇంకా మూడవ రకం వాళ్ళు ప్రపంచ దృష్టి ఏమాత్రం లేకుండా ఉండి నిరంతరము దైవ చింతన, స్మరణ, ధ్యానము మాత్రమే కలిగి ఉంటారు. ఈ 3వ తరగతి వారే అనన్య చిత్తులు. ఈ విధంగా నిరంతరము ఎవరైతే దైవధ్యాన పరులవుతారో వాళ్ళ యొక్క యోగక్షేమాలను తాను చూసుకుంటానని భగవానుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ భగవంతుని భక్తులపై భగవంతునికి ఎంతటి వాత్సల్యము, కరుణ, అనుగ్రహము, బుద్ధి ఉన్నాయో మనకు తెలుస్తుంది కదా. ఇక్కడ మహాభక్తుడైనటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథ్యాన్ని వహించుట ఈ రహస్యాన్నే తెలియజేస్తోంది. అర్జునుడు రథం యొక్క పగ్గాలను శ్రీకృష్ణునికి అప్పగించాడు. ఇంకా అతనికి రథానికి ఏ లోటు ఉండదు. అలాగే ఎవరైతే జీవిత పగ్గాలని భగవంతుని చేతికి అందిస్తారో వాళ్ళ జీవితానికి ఏ లోటు ఉండదు. యోగక్షేమం వహామ్యం అనేటువంటి దానికి అర్థం ఇదే. భక్తునికి ఏది అవసరమో అది ప్రపంచ వస్తువు గాని, ఆత్మజ్ఞానం గాని, దాన్ని చేర్చటం, దాన్ని సంరక్షించటం, ఈ 2 పనులు భగవానుడు భక్తునికి చేస్తాడట. అయితే ఆ భక్తుడు అనన్య చింతనతో భగవాన్ని ధ్యానించువాడే ఉండాలి. కొంత భక్తి దృశ్య విషయాలు ఎందు, కొంత భక్తి దేవుని యందు, ఈ రకంగా ఉండడం అనన్య భక్తి మాత్రం అవదు. కనుక నిరంతరము ఆ భగవంతుని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నాడు. జై గురుదత్త.